మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ సమస్యల మీద, బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటల మీద, మరి వాటి మీద నిలబడట్లేదు అనేటువంటి అనేక అంశాల మీద కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ బీసీల కోసం ఎలా ఉండబోతుంది అనేటువంటి అనేక అంశాల మీద కూడా అందరితో ఒక 100 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా, మేజర్ కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా కూడా ఈ కార్యాచరణ పెద్దలందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బీసీ మీటింగ్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళని బ్యాక్వర్డ్నెస్ నుంచి బ్యాక్ బోన్గా ఎలా మార్చాలి, వాళ్ళని ఎకనామికలీ పొలిటికలీ ఎలా స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల టెన్యూర్లో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా కూడా 4.5 లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తే, అందులో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర జనాభాలో వారికి సుమారు 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాల్ని డీబీటీ కావచ్చు, నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అన్ని విధాలుగా కూడా స్ట్రెంథెన్ చేసి, అన్ని విధాలుగా కూడా వాళ్ళను అప్లిఫ్ట్ చేసేందుకు తోడ్పడడం జరిగింది. అదే ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ 27 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసము, వాళ్ళు అధికారంలోకి రావడం కోసము, పొలిటికల్ గా వాళ్ళు గెయిన్ ఓవర్ కోసం అనేక అబద్ధపు మాటలు, మోసాలు చేసి, మోసపు మాటలు చెప్పి ఏ విధంగా పవర్లోకి వచ్చారో చూసాం. 27 నెలల కాలంలో మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని ఈ రోజు కనుక మనం చూసుకుంటే బీసీ డిక్లరేషన్ అన్నారు, దాంట్లో భాగంగా 50 ఏళ్ళు నిండితే పెన్షన్ అన్నారు, 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు కూడా ఒక్కరి గురించి కూడా ఆలోచించలేదు. అసలు ఎంతమంది జనాభాకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా వాళ్ళ ప్లానింగ్ ఉందో, బడ్జెట్లో కూడా దీని గురించి కేటాయించారా లేదా అనేటువంటి అంశాలు కూడా మనందరికి కూడా డౌట్స్ కల్పిస్తాయి. ఇప్పుడు కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ ప్లాన్ కానీ ఏమీ కూడా వేయలేదు. సబ్ప్లాన్స్ నిధుల కింద ఇంతిస్తాం అంతిస్తామన్నారు, వాటి గురించి కూడా ఎప్పుడు ప్రస్తావించలేదు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. ఈ రోజున చూస్తుంటే హైయెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి బీసీల మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ, పెద్ద ఎత్తున ఒక హరాస్మెంట్, ఇబ్బందులు, ఇంకా అంతకన్నా మించి ఇంకా ఏం చెప్పొచ్చో ఆ విధమైనటువంటి దాడులు చేస్తూ ముందుకు వెళ్తుంది ఈరోజు టీడీపీ. అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు నిజంగా సామాన్యులు బీసీలకు నిజంగా రక్షణ చట్టం మీరు కల్పిస్తారా? ఆ రోజు మాటలకే పరిమితం చేశారని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అలాగే మొన్న చూసాం అసెంబ్లీలో ఏదో పోయేది ఒక బిల్లే కదా, మాట్లాడితే ఒక పూట మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ గురించి ఏ విధంగా జరగని పనిని, సాధ్యం కాదని కూడా తనకు తెలిసి అసెంబ్లీలో మాట్లాడారు. మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీస్ లో బీసీలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి చక్కని రిజర్వేషన్ అంశం తీసుకొచ్చినప్పుడు మీరే కోర్టులో వేసి ఆపిచ్చారు. ఈ రోజున అవదని చెప్పి తెలిసి కూడా ఈరోజు మీరు రిజర్వేషన్ 34% రిజర్వేషన్ కల్పించాలని మాటలు చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, నిజంగా మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి.